దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత 3 వారాలుగా మనం యేసు ప్రభు యొక్క జన్మదినము, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పవిత్రతను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన కన్యమరియ గర్భాన పుట్టింది మొదలుకొని, కన్యమరియ గర్భాన పుట్టింది అది సత్యమని, ఆయన దేవుడు ఈ లోకానికి వచ్చాడనేది సత్యమని, యేసుక్రీస్తు వారు పాపరహితుడుగా ఈ లోకంలో పుట్టాడనేది సత్యమని, మరి ఆయన యొక్క జన్మ మరి తెలియపరుస్తూ ఉంది. యేసు ప్రభు వారి జన్మలో ఏ పాపము లేదు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది మొదలుకొని మరణించు అంతవరకు ఆయన పాపము లేనివాడిగా జీవించాడు. మనందరి పాపములు ఆయన మీద వేసుకొని పాప రహితుడుగా ఉండవలసినటువంటి ఆయన పాప సహితుడిగా మార్చబడ్డాడు. మనందరి మీద ఉన్నటువంటి భారము ఆయన మీద వేసుకున్నాడు. అయితే మనము మత్తయి సువార్త 1:18-25 అలాగే లూకా సువార్త 1 అధ్యాయం 26-38 మనం అప్పుడు దీని కాంటెక్స్ట్ చదువుకున్నాం. ఆయన జన్మదినము గురించి, ఆయన ఏ విధంగా ఈ భూమి మీద పుట్టాడు అనే దాని గురించి మనం చదువుకున్నాం. ఆయన ఈ భూమి మీద పుట్టడం అనేది సత్యము, ఆయన దైవత్వం అనేది సత్యము, ఆయన పాపరహితుడు అనేది సత్యము, అలాగే ఆయన రక్షకుడు అనేది కూడా ఈ జన్మ అంటే కన్యమరియ జన్మలో ఆయన రక్షకుడుగా పుట్టారనేది ఇది బైబిల్ నిర్ధారణ చేస్తూ ఉంది. యేసు ప్రభువారు కన్యమరియ గర్భాన పుట్టారు. దీనిని మనమందరం నమ్మాలి. చూడండి, లూకా సువార్త 1 అధ్యాయము 38 మనం ఒకసారి చదివినట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇప్పుడు దూత మరియ దగ్గరకు వచ్చి చెబుతున్నటువంటి సంగతిని ఏంటంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీ గర్భమున దేవదేవుడు పుట్టబోతూ ఉన్నాడు, ఆయన ఈ లోకానికి రక్షకుడుగా పుట్టబోతూ ఉన్నాడు అని, ఆయన పేరు యేసు అని పెట్టమని ఇక్కడ దేవదూతకి తెలియపరచడం జరిగింది. దేవదూత మరియమ్మకు తెలియపరచడం జరిగింది. దేవదూత ఎవరు తెలియపరిచింది? మరియమ్మకు తెలియపరిచింది. మరియమ్మ ఏమంటుందంటే, మరియ అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను. ఎవరు దాసురాలంటామా? ఆమె కూడా ప్రభు దాసురాలు. ఈరోజు చాలామంది మరియమ్మను దేవత చేశారు. చాలామంది ఏం చేశారు? మరియమ్మని దేవతను చేసి ఆమెకు కూడా గుడి కట్టి ఆమెను కూడా పూజిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆమె కూడా మనలాంటి ఒక సాధనమే, ప్రభు కొరకు పనిచేసినటువంటి ఒక సాధనమని, కాకపోతే దేవుడు ఆ గర్భాన్ని ఎన్నుకొని ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ కన్నటువంటి గర్భము ధన్యురాలని ఆమె గురించి మనం చెప్పబడుతూ ఉంది. అంతే తప్ప ఆమెని మనము దేవతగా మనం పూజించాల్సినటువంటి అవసరత లేదు. ఆమె దేవతగా మనం విగ్రహాలు చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. మనము మరియతో చెబితే మరియ యేసుప్రభు వారికి చెబుతుంది, యేసుప్రభు వారికి మనల్ని కరుణిస్తాడు అనే సంగతి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనం మరియకు చెప్పడం కాదు, కానీ యేసు నామంలో మనం అడగాలంట. ఏది అడిగినా కూడా ఎవరి నామంలో అడగాలి? మరియమ్మ నామంలో కాదు మనం అడగాల్సింది, యేసు నామంలో మనం అడగాలి. అందుకని ఇక్కడ ఆమె ఏమంటుందంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. దేవదూత ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా నా జీవితంలో జరగాలి అని ఆమె ఏం చేసిందంటే, ఆ మాటకు లోబడింది, ఆ మాటకు విధేయత చూపించింది. ఈ రోజున దేవుని మాటకి ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? దేవుడు చేయొద్దు అన్న పనిని ఎంతమంది మానేస్తున్నారు? దేవుడికి లోబడి ఎంతమంది జీవిస్తూ ఉన్నారు ఈ రోజున? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్య ఎక్కడ చూడండి, దేవదూత వచ్చి మరియమ్మతో చెప్పిన మాట ప్రకారంగా ఆమె ఏమంటుందంటే, ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక.
దేవుడు వచ్చి ఇదిగో నువ్వు మరణం అవుతున్నావంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెబుతామా మనం? ఏమండి, జరుగునుగాక అంటామా? ఎందుకంటాం? అయ్యా ఇంకా కొద్దిగా ఆయుష్ అయ్యా, ఇంకా కొద్ది కాలం బతకాలయ్యా, ఇంకా కొన్నాళ్ళు ఉండాలయ్యా అంటూ ఉంటారు. ఒరే బాబు, శాశ్వతమైన జీవితాన్ని నేను ఇస్తానంటుంటే ఇంకా ఈ నీచమైన జీవితాన్ని జీవించడానికి ఇంకా అడుగుతున్నావేంట్రా అంటాడా అనడా ప్రభు? ఏమండి, ఎవరైనా మరణం ఇదిగో ప్రభు వచ్చి నేను తీసుకెళ్తానంటే ఎంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు? ఎవ్వరు వెళ్ళరు. అయ్యా నాకు ఒక 100 సంవత్సరాలు కావాలయ్యా, 100 ఏళ్ళు బతకాలయ్యా. 100 ఏళ్ళు ఎవరు బతుకుతున్నారు ఈ రోజున? 100 ఏళ్ళు ఆయుష్ ఎవరికి ఉంది? ఏమండి, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అసలు బలం కొద్దిగా బలం ఉంటే 70, 40, 30, ఏమండి 20 కూడా రాలిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వయసు తారతమ్యం లేదు మరణానికి. కాబట్టి మరి ఇక్కడ చూడండి, ఆయన నీవు చెప్పిన నీవు ఎలా చెప్పావు దాని చొప్పున జరుగునుగాక అన్నది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆమె ఒక కుమారుని కనును. ఎవరామె? దూత ఎవరితో అయితే చెప్పిందో ఆ మరియా ఎవరిని కంటదంట? ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఎవరంట? ఆయన పుట్టకుండానే, రాజ్యం స్థాపించకుండానే తనకు ప్రజలు ఎక్కడి నుండి వచ్చారు? ఏమండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. ఏమండి, తన ప్రజలు అంటే ఎవరు? తన ప్రజలు అంటే ఎవరంటే ఎంతమంది అయితే యేసు ఈ లోకానికి పవిత్రుడిగా వచ్చాడని నమ్ముతారో, ఏ స్వరమెత్తి యేసు ప్రభు నా కోసమే మరణించాడని చెబుతారో, ఏ స్వరమెత్తి ఆయన పునరుద్ధానుడిగా నా కోసమే మరణపు ముళ్ళును విరిచాడని చెబుతారో, వారిని రక్షించడానికే ఈ లోకానికి యేసు ప్రభు వారు రక్షకుడిగా వచ్చాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటంటే యేసు అనే పేరు పెట్టబడింది ఆయనకి. ఏం పేరంట? యేసు అనే పేరు పెట్టబడింది. ఇదిగో చూడండి, ఈ యేసు వల్ల మాత్రమే మనకు రక్షణ, కానీ ఇంకా ఎవరి వలన మనకు రక్షణ లేదు. అందుకని అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటారు, ఈ భూమి మీద ఇవ్వబడిన ఏ నామం వలన రక్షణ లేదు, కానీ యేసు నామమున మాత్రమే రక్షణ ఉందంట. ఎవరి నామాన? యేసు నామమున మాత్రమే రక్షణ ఉంది. మనల్ని రక్షించగలిగిన వాడు ఆయనే. దేని నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన? దేని నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి? దేని నుండి అంటే పాపము నుండి రక్షించడానికి, మరణము నుండి రక్షించడానికి మనల్ని ఈ లోకానికి ఆయన వచ్చారు. దేని నుండి రక్షించడానికి? తన ప్రజలను వారి పాపముల నుండి ఏం చేశారన్నా? ఆయనే రక్షించును. ఈయన తప్ప ఇంకెవరు కూడా మార్గము లేదు రక్షించడానికి. ఈయన తప్ప ఎవరు కూడా చేయలేరు. అందుకనే అంత ఒక్కించి రాశారు ఆ మాట, ఆయనే రక్షిస్తాడు, ఆయనే రక్షించేవాడు. కాబట్టి ఈరోజు చాలామంది వ్యర్థమైనటువంటి ఆరాధనలు చేస్తూ ఉన్నారు, చాలామంది వ్యర్థమైన పూజలు చేస్తూ ఉన్నారు, చాలామంది విగ్రహాలకు మొక్కుతూ ఉన్నారు, చాలామంది విగ్రహ పూజలు చేస్తూ ఉన్నారు. మరియమ్మని విగ్రహంగా చేసుకొని, యేసు ప్రభు వారిని కూడా విగ్రహంగా చేసుకొని పూజించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఇక్కడ దేవుని మాట ఏం చెబుతుందంటే, ఇదిగో విగ్రహాల్లో దేవుడు లేడు. ఎక్కడున్నాడంట? మరి నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి మనలాగే వచ్చాడంట. ఎలా వచ్చాడు? మనలాగే వచ్చాడు. మనలాగే ఆయనకి కళ్ళు ఉన్నాయి, మనలాగే చెవులు ఉన్నాయి, మనలాగే మాట ఉంది, మనలాగే శరీరం ఉంది. కానీ ఆయన జీవితం మనకు సపరేట్గా, మనకు ఒక ప్రత్యేకమైన జీవితంగా ఆయన జీవించాడు. రక్షకుడు ఆయన, రక్షించేవాడు.
దేని నుండి అంటే పాపము నుండి, మరణము నుండి. పాపాన్ని జయించగలిగిన వాడే పాపము నుండి విడిపించగలడు. మరణాన్ని జయించగలిగిన వాడే మరణం నుండి విడిపించగలడు. కాబట్టి పాపమును మరణమును జయించిన వాడు ఎవరు అంటే ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే ప్రతి పాపము నుండి విడుదల పొందుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకా ఎవరి నామం వలన కూడా పాపక్షమాపణ లేదని చెబుతుంది వాక్యం. నువ్వు ఎన్ని ఆచారాలు పాటించినా, ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎంతెంత విషయాలు ఎంత గొప్పగా నువ్వు సంపాదించుకున్నా కూడా యేసు లేకుంటే నీ జీవితంలో రక్షణ లేదు. యేసు లేకపోతే నీకు రక్షణ భాగ్యం లేదు. యేసు లేకపోతే నీ జీవితంలో రక్షకుడు లేడు. నువ్వు పాపం నుండి విడిపించబడలేదు. నువ్వు ధర్మకార్యాలు చేయటం వల్ల, అన్నపానములు పెట్టడం వల్ల, సత్రాలు ఇవ్వటం వల్ల, అనేక మందికి ఆశ్రయం ఇవ్వటం వల్ల, పేదలను ఆదరించడం వల్ల, ఇవన్నీ చేయటం వల్ల నువ్వు రక్షించబడతావేమో అనుకుంటున్నావేమో, కానీ వీటన్నిటి వల్ల మనం రక్షించబడం. కేవలము ఆ రక్షకుడిని ధరించుకుంటే మాత్రమే మనం రక్షించబడగలం. ఆయనే యేసు, ఆయనే యేసని ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఈ మాటల్లో. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే చాలా చక్కగా రాశారు అక్కడ. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. చూడండి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అని చెబుతుంది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతం మరణం, కానీ ప్రభు అయిన క్రీస్తు కృపావరం ద్వారా వచ్చేది ఏంటంటే మనకు నిత్య జీవం వస్తుందని చెబుతున్నాడు దేవుని వాక్యం. ఏం చెబుతుందంట? నిత్య జీవం. ఎవరి ద్వారా నిత్య జీవం కలిగిద్ది అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు నిత్య జీవం. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ యేసు వలన మాత్రమే నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఎవరి వల్ల దొరికిందంట? యేసు వల్ల మాత్రమే నీ పాపం పోగొట్టబడిద్ది. యేసు వల్ల మాత్రమే నువ్వు మరణం నుండి తప్పించబడతావు. యేసు వల్ల మాత్రమే నీకు నిత్య జీవం దొరికిద్దని దేవుని వాక్యం స్పష్టంగా వాక్యం బల్లగుద్ది చెబుతూ ఉంది ఇక్కడ దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 21 వరకు చదివితే కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతాను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనను తన సంకల్పం ప్రకారం కనెను. దేని ప్రకారం కన్నాడు? మరియమ్మను కన్ననా, లేకపోతే నిన్ను కన్నా, ఎవరిని కన్నా, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం ప్రకారంగా దేవుడు మనల్ని కన్నాడు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు అంటే ఆయన మన పట్ల ఒక సంకల్పం ఏంటంటే ఆయన రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరిపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తి కలిగిన వాక్యము సాత్వికంతో అంగీకరించడం అంటే అర్థం ఏంటండి? శక్తి కలిగిన వాక్యం ఎవరు అంటే యేసుక్రీస్తు వారిని మనం ఎలా అంగీకరించాలంట? సాత్వికముతో, కల్ముషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలంట. సాత్వికంతో మనము అంగీకరించాలి దేవుని వాక్యాన్ని. అందుకనే ఇక్కడ 2వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? ఏం చెబుతున్నాడు అక్కడ? క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని. చూడండి, దేవుడు ఒక్కడే అని అందరూ నమ్ముతున్నారు.
సమస్త లోకం చాలామంది దేవుడు ఒక్కడే అంటున్నారు. దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడే అయినటువంటి దేవుడు ఎవరు అంటే ఇక్కడ చెబుతుంది, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అలాగే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట. ఎవరు నమ్ముతున్నాయి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడే అని. కానీ క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని చెబుతున్న వాక్యం. క్రియలంటే యేసు ప్రభు వారి లోకానికి క్రియలుగా మనం చూస్తూ ఉన్నాం, క్రియల రూపంలో చూస్తూ ఉన్నాం. ఆయన పుట్టుక, అక్కడ జరిగినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పెరిగిన వాతావరణం చూస్తూ ఉన్నాం. ఆయన మరణించిన వాతావరణం చూస్తూ ఉన్నాం. ఆయన పునరుత్థానుడైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ సజీవంగా ఈరోజు కూడా క్రియారూపకంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రియారూపకంగా కనపడుతూ ఉన్నాయి. అందుకనే క్రియలు లేకుండా చెప్పడం వల్ల ఉపయోగం లేదు, క్రియలు కలిగి చెప్పడం వల్ల మేలు కలుగుతుందని చెబుతున్న వాక్యం. అందుకనే దేవుడు అక్కడ ఉండని అందరు నమ్ముతారు, కానీ రక్షకుడు యేసేనని అంగీకరించాలి. నీ నాలుక, ప్రతి నాలుక యేసే దేవుడని అంగీకరించాలి. ప్రతి మోకాలు యేసే దేవుడని వంగాలి. ప్రతి ఒక్కరూ యేసే రక్షకుడు, నా దేవుడు, ఆయన నన్ను రక్షించడానికి ఎనలోకి వచ్చాడని నువ్వు నమ్మగలిగితే, నువ్వు దాన్ని విశ్వసించగలిగితే ఆయన జన్మ గొప్పది అని చెబుతుంది ఇక్కడ వాక్యం. ఏంటంట? ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నది. ఆ జన్మలో ఏముందట? ఎటువంటి పాపము లేదు. ఆయన దైవ స్వరూపుడై వచ్చాడు. అక్కడ విడిచిపెట్టకూడదు భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. తగ్గించుకొని ఆయన పాపరహితుడిగా జీవించాడు, పాపం లేనివాడిగా జీవించాడు. మన పాపంనంతా ఆయన మీద మోసుకొని ఆ కలువరిగిరిలో సిలువకి ఎక్కాడు ఆయన. ఇప్పటికైనా నువ్వు కనులు తెలుసుకుంటే నిన్ను రక్షించడానికి వచ్చింది ఆయనే, నన్ను గుర్తెరుగుతావు. అందుకని ఆయన అన్నాడు, లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ దాన్ని గ్రహించేవాడు లేడు. లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ దాన్ని గ్రహించేవాడు లేడు. యేసు మన కోసం 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకు వచ్చాడు, కానీ దాన్ని గ్రహించేవాడు లేడు. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు. నిన్ను నన్ను రక్షించటానికే ఈ లోకానికి ఆయన పరమును విడిచి వచ్చాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీ జీవితంలో ఆయన రక్షణ చూస్తావు. నమ్మితే నీ జీవితంలో ఆయన మేలులు చూస్తావు. నమ్మితే నీ జీవితంలో ఆయన కార్యములు చూస్తావు. నమ్మితే అద్భుతమైన మేలులు చూస్తావు. నమ్మితే చూడండి, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతావు. అందుకనే లాజరుతో అంటాడు, మార్తమ్మతో అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తామన్నాడు. ఏం మహిమ చూశాను తెలుసా? చనిపోయినటువంటి లాజరు ఎండిపోయిన ఎముకల సహితం తిరిగి లేపబడింది. ఆయన దేహం చనిపోయి 4 దినములైన తర్వాత కూడా యేసు వెళ్ళి లాజరు బయటికి రా అని పిలిస్తే ఆయన లేచి వచ్చాడు. అంటే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎప్పటికీ మరణించడు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి అలాంటి పునరుద్ధానుడైన దేవుణ్ణి మనం నమ్మినందుకు సంతోషించాలి. ఎందుకంటే ఆయన మన రక్షకుడు. ఎవరంట? ఆయన నా రక్షకుడు. నా రక్షకుడు అని నిన్ను నువ్వే దేవుని దగ్గర నమ్మాలి తప్ప దేవుడు అక్కడేనండి అని అందరూ చెప్తారు. ఎవరైనా చెప్తారు, దెయ్యాలు కూడా చెబుతున్నాయి దేవుడు అక్కడేనని. అందుకనే సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిందై ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. సాత్వికముతో యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నీ జీవితంలో ఆయన ఉదయిస్తాడు. అప్పుడు నిన్ను ఆయన నరకము నుండి తప్పించి నిత్య జీవానికి వారసుడిగా చేస్తాడనేది దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఒకవేళ నువ్వు నాతో కనుక అంగీకరించి ఆయన రక్షకుడండి, నేను నమ్ముతానండి, ఇక నుండి ఆయన వెంబడిస్తానండి అని నువ్వు అనుకొని ప్రార్థిస్తే కనుక నాతో కలిసి ఏకీపించి ప్రార్థించు. దేవుడు నిన్ను ఆయన రక్షణలోకి నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, గరుడా నీకు వందనాలయ్యా. నీ వాక్యం తేడా తెల్లగా చెబుతుంది. మరి అంటుంది, నీ దాసురాలు అంగీకరిస్తుంది, చెప్పమని చెప్పింది. అయ్యా ఇదిగో నువ్వే మాట చెబుతావు అది నా పట్ల జరగాలని ఇదిగో ఆ తల్లి ఆనాడు ఒప్పుకుంది కనుకనే నాయన ప్రభా ఈరోజు మా కొరకు ఈ లోకంలో మీరున్నారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. నాయన మేము కూడా నీకు ఇష్టమైన పాత్రలుగా ఇదిగో నాయన నీ సంకల్పం చొప్పున మేము కూడా మరి కనబడ్డాం కనుక ప్రభా, మేము కూడా అలా బ్రతికినప్పుడే నాయన ప్రభా మా జీవితాలను బట్టి అనేకులు వెలిగించబడతారు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన
మీరు ఈ లోకానికి రావటం అనేది సత్యమయ్యా. ఈ లోకానికి మీరు పరిశుద్ధతగా వచ్చారనేది సత్యమయ్యా. ఈ లోకంలో మీరు దైవత్వముగా దైవరూపంగా మానవునిగా జీవించారనేది సత్యమయ్యా. ఈ లోకంలో నాయన ప్రభా పాపమును జయించిన వాడమని, మరణమును జయించిన వాడమని, ఈ లోకంలో ఎవరు కూడా వీటిని జయించలేదు కనుక ప్రభువా నువ్వు జయించావు ప్రభువా నా కోసం నా తండ్రి. నిన్ను వెంబడించేవాడు కూడా మరణాన్ని జయిస్తాడని చెప్పావు. నిన్ను వెంబడించేవాడు పాపాన్ని జయిస్తాడని చెప్పావు. అయ్యా నిన్ను వెంబడిస్తే నిత్య జీవం మాకు దొరుకుతుందని చెప్పావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని వినుచున్న వారందరూ కూడా అయ్యా ఇదిగో వారు గ్రహించి వారు కూడా నిన్ను రక్షకుడిగా అంగీకరించడానికి మనసు తెరవమని మీరే మహిమ తెచ్చుకోమని. అయ్యా ఆనాడు లుదియా హృదయం తెరిచింది. లుదియా హృదయం మీరు తెరిచారు కనుకనే రక్షకుడిగా నిన్ను అంగీకరించి వారి కుటుంబాన్ని రక్షించుకొని వారి బిడ్డలను రక్షించుకొని నీ సన్నిధిలోకి నడిపించుకుంది ప్రభా, నీకు వందనాలు. అలాగే అనేక మంది బిడ్డలు ఈ రోజుకి ఇంకా కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు, కానీ ఎవరో తెలుసుకోలేకపోతూ ఉన్నారు ప్రభా. తెలుసుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని ఉంటున్న వారందరికి కూడా మీరే మనస్సు కలిగించమని మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమెన్.